తీసుకుందాం. ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని సంగమా, మరి దేవుడు గత వారంలో అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటన చేయడానికి నన్ను బలపరిచి బలంగా వాడుకున్నాడు. దిండుపాలెం లూథరన్ సంఘంలో 2 రోజులు మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి, అక్కడ 10 మందిని ప్రభావితం చేయడానికి ప్రభు నన్ను తన నోటిపూరుగా చేతి ఆయుధంగా వాడుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయనకి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాగే అనేక ప్రాంతాల్లో ప్రార్థించడానికి, సువార్త వాక్యాన్ని చెప్పడానికి, శుభవార్త తెలియబడడానికి అల్పుడనే నన్ను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇంకా బలపరచాలని, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక మందిని మార్చడానికి, అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి సామర్థ్యం కలగాలని ప్రార్థించండి. అలాగే మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ దినాన ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పటికప్పుడే ఎలా ఉంటుందట? కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడే నూతనంగా మనుషులను సిద్ధపరుస్తూ ఉంటుంది. కాబట్టి పోయిన వారం వాక్యం చెప్పాను ప్రియులారా. ఏ వాక్యం చెప్పాను పోయిన వారం? ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఏమండి? గమలీయేలు ముక్కలు చేయకుండా చెప్పండి. ఎదురు గబగబా గడగడ చెప్తా ఉండాలి. చెప్పండి, దేని గురించి చెప్పాము? క్రీస్తులో. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజమే, ఎవరిని ఎప్పుడు దేవుడు వాడుకుంటాడో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు అని మరి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి నిన్ను ఎప్పుడు ఎందుకు వాడుకుంటాడో, ఎలా వాడుకుంటాడో ఆయనకి తెలుసు. లోకంలో అధికారుల్ని ఎప్పుడు వాడుకోవాలో ఆయనకి తెలుసు. లోకంలో ఉన్న సమస్త జనులను ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసినప్పుడు ఆయన్ని అవమానించిన వారైనా, అపహాసించిన వారైనా, ఆయన్ని హేళన చేసిన వారైనా, ఎగతాళి చేసిన వారైనా ఆయన్ని బట్టి ఆయన నామాన్ని గణపరచవలసిందే. అలాంటి వారిలో పోయిన వారం చెప్పింది ఎవరి గురించి అంటే, సమరయుడు అనబడిన పరిసయ్యుడు అనబడిన ఒక గమలీయేలు అని వ్యక్తి గురించి చెప్పుకున్నాం. ఈ మాటను మీరు గమనిస్తే ఆయన ఎవరు అంటే, అపోస్తులుడైన పౌలు కాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా ఉండి, ధర్మశాస్త్రమే నిజం, మనము ఏం చేయాలి అంటే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఆయనకి క్రైస్తవుల మీద కక్షను నేర్పిన వాడు ఈయనే. అలాంటి వాడట, క్రైస్తవుల మీద కక్షను నేర్పిన వాడు ఆయన అంటున్నాడట, అబ్బాయి వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. వాళ్ళు ఎవరు అంటే మనుషులను బట్టి చేసేవాళ్ళైతే వారు ఏం చేసినా వ్యర్థమైపోయింది. అదే దేవుణ్ణి బట్టి ఒకవేళ చేస్తే, జాగ్రత్తగా వినాలి, దేవుణ్ణి బట్టి ఒకవేళ చేస్తే మీరు పోరాడుతుంది దేవుడితోనే కానీ మనుషులతో కాదు అని చెప్తున్నాడట. కాబట్టి పోయిన వారం చెప్పిన ఈ మాటల్లో నుంచే కొన్ని మాటలు తీసుకొని మీకు ఈ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆశపడుతున్నాను. రండి, అపోస్తలుల కార్యములు జాగ్రత్తగా విందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 41వ వచనాన్ని నాకు తెలిసి నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా, నా వైపు చూసి.
ఈ మాట ఒక్కటి చదివి దీని అర్థమేందో తెలుసుకోగలిగితే క్రైస్తవుడు నిజ క్రైస్తవుడుగా బ్రతుకుతాడు. ఈ మాట ఒక్కటే చదివి దీన్ని అర్థం చేసుకుంటే ఇక బైబిల్ అంతా చదవవసరం లేదు. ఇప్పుడు దాకా బైబిల్ ఇంతమంది చదువుతున్నారు, బైబిల్ ఎంత చదువుతున్నారు, బైబిల్ ఎంతమంది ప్రకటిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ని పాటించేవారు లేరు కాబట్టి ఇంకా ప్రకటించేవాళ్ళు పుడతానే ఉన్నారు, ఇన్నేవాళ్ళు వస్తానే ఉన్నారు. కానీ ఒక్క మాట చెప్పగానే అర్థమైతే ప్రపంచం అంతా ఎప్పుడో ఏమయ్యేదంట, క్రైస్తవ దేశము, క్రైస్తవ ప్రపంచంగా ఉండి క్రీస్తుని గురించి అందరు కూడా ఏమంటారంట, క్రీస్తుని గురించి మాట్లాడుకునేవాళ్ళంట. దీని గురించి మాట్లాడుకోకుండా క్రీస్తుని గురించే మాట్లాడేవాళ్ళంట. క్రీస్తు ఎంత గొప్పవాడు, ఒక్క మాటతో ప్రపంచాన్ని మార్చాడు, క్రీస్తు ఎంత గొప్పవాడు, ఒక మాటలో ఇలాగ నా జీవితం మారిందని చెప్పుకునేవారట. ఇప్పుడు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే మరీ దారుణంగా. ఏ సాక్ష్యాలు అంటే ఏది పనికిమాలిన సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాం. రండి ఈ వాక్యాన్ని చదివితే మీకు అర్థమైద్దేమో చూద్దాం. ప్రియులారా, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. జాగ్రత్తగా విందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి దీవెనలకి కారణభూతుడు అయిన తండ్రి, సకల సంపన్నుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, మీ కొందనాలు స్తోత్రాలు. నాయన, గతించిన వారంలో గమలియేలు అనే ఒక అన్యుడి గురించి మాట్లాడుకున్నాం. ఈ వారంలో నాయనా అదే అధ్యాయంలో నుంచి ఆ నామము కొరకు, ఏ నామము కొరకు, క్రీస్తు నామము కొరకు తన్నులు తిని ఎంచబడిన వారమై అని సంతోషిస్తూ మహాసభ నుంచి వెళ్ళిన వారిని బట్టి ఈరోజు ప్రభా చదువుకున్నాం. నాయనా, చదవబడిన ఈ వాక్యం చక్కగా వివరించడానికి, నాకు వివరించినది విని ఫలించటానికి నీ ప్రజలకి, శబ్దాంతరాల ద్వారా వినేవారికి, అయా లైవ్లో వీక్షిస్తున్న వారికి, ప్రతి వారికి కూడా నైనా మెలకువ దయచేసి ఫలించు వారిగా, మాట వినేవారిగా, వెంబడించేవారిగా, మార్చబడిన వారిగా, మార్చుకున్న వారిగా జీవించడానికి సహాయం చేయి. అల్పుని అయోగ్యుని ప్రభా, నీ నోటి బోరుగా నీ చేతి ఐదుగా నన్ను వాడి బలపరిచి భద్రపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటని చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమని రాయబడి ఉంది ఇక్కడ? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. జాగ్రత్తగా వినాలి. దేనికి వీరు సంతోషించారు? మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మాటను చదవండి, చదువుతూనే ఉండండి. ఏ నామమును బట్టి? యేసుక్రీస్తు నామమును బట్టి అవమానం పొందుటానికి పాత్రులని ఎంచబడినందున వారు. జాగ్రత్తగా మరలా ఈ మాటని గమనించాలి. ఇప్పుడు 40వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 40వ వచనాన్ని చూస్తే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు గమలియేలు మాటకి సమ్మతించారట. ఎవరు? సభాధికారులందరూ, భటులందరూ, ఇశ్రాయేలీలందరూ కూడా సమ్మతించారంట. కానీ సమ్మతించి ఊరకనే వదిలిపెడితే బాగోదని వారినంట తీసుకొచ్చి సభలో నిలబెట్టి కొట్టారంట. జాగ్రత్తగా వినాలి. వదిలిపెట్టమంటే వదిలిపెడటానికి సిద్ధమే, కానీ ఊరకనే వదలలేక, ఊరకనే పంపించలేక, పంపిస్తే మమ్మల్ని మేము ఏడ తగ్గించుకుంటామో, పంపిస్తే మేము వాళ్ళ దృష్టిలో ఎక్కడ తగ్గిపోతామో అని ఆలోచన కలిగి వాళ్ళు చేసిన పని ఏంటంటే పిలిపించి సభలోకి వారిని కొట్టి పంపించారంట. ఇప్పుడు కొడితే బయటికి వెళ్ళి నీ పరిస్థితి ఏంటి? ఒక్క మాట, ఇది నీ ప్రశ్నే.
ఇది నీకే ప్రశ్న. ఇక్కడ నిన్ను కొట్టాం, బయటికి పంపించాం, నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు? ఏమండి, మళ్ళీ రాము ఒకటి. అసలు కొట్టి బయటికి పంపిస్తే నువ్వు చేసే పని ఏంటి? నేను అంటుంది కొట్టిన వాళ్ళని కదా ఏం చేస్తాం? కొట్టిన తర్వాత ఏడేం అనలేం కాబట్టి బయటికి వెళ్ళి ఏమంటాం? భలే కుట్టాడరా అని నీ ఇష్టం వచ్చిన బూతులు తిడతా, ఇష్టం వచ్చిన ఆలోచన చేస్తూ వాడి మీద శాపాలు పెట్టి వాడి నాశనం కోరి అది ఇదని చెప్పి ఇంకొకసారి ఆ ప్రాంతాల్లో కనపడవు, పిరికితనంతో పారిపోతావు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు కొట్టించుకున్న వీరు ఏమంటున్నారంటే ఆ నామము కొరకు అని అంటున్నారు. ఏ నామము కొరకు? యేసు నామము కొరకు. యేసు నామాన్ని ఉచ్చరించకూడదని కొడితే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ నామము కొరకు. ఆ నామము కొరకు ఏం చేశారట? అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. జాగ్రత్తగా వినాలి. వీళ్ళు ఇప్పుడు ఆనందం ఏంటంటే దేవునితో సంబంధం, కుమారుడితో క్రీస్తుతో అనుబంధం కలిగి ఉన్నామని అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎవరని ఎరిగింది? నేను క్రైస్తవుడు అని గుర్తెరిగి క్రీస్తులో పాలిభాగస్తుడనని గుర్తెరిగారు, ఎంచబడ్డాం. అమ్మయ్యా, ఎట్టయినా సరే క్రీస్తును సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఏమండి, ఎలాగైనా సరే క్రీస్తును సంపాదించుకున్నాం, ఎలాగైనా సరే క్రీస్తు శ్రమలో వాటాదారులమయ్యాం, ఎలాగైనా సరే క్రీస్తు శ్రమలో పాలుభాగస్తులమయ్యాం, ఎలాగైనా సరే అని వాళ్ళు ఎంచబడినందున సంతోషించారట. మనమైతే ఏమంటాం? కష్టపడ్డాము కానీ ఫలానా దొరికినందుకు సంతోషించాం. క్రీస్తు దొరికినందుకు సంతోషిస్తావా? క్రీస్తు దొరికినందుకు ఆనందిస్తావా? క్రీస్తు కొరకు అలాంటి అవమానాలను భరిస్తావా? జాగ్రత్తగా గమనించగలిగితే వీళ్ళంట అవమానించబడటానికి పాత్రులయ్యారట. ఏ నామము కొరకు? జాగ్రత్త ప్రియులారా, తంతే తన్నారు కానీ యేసు శిష్యులమని గుర్తించారు. ఆమేన్. తంతే తన్నారు కానీ యేసు సువార్తికులమని గుర్తించారు. ఆమేన్. తంతే తన్నారు కానీ, కొడితే కొట్టారు కానీ మనం యేసు నామములో పరిచర్య చేస్తున్నామని గుర్తించారు. చాలు. ఆమేన్. ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు కూడా ఇలాంటి అవకాశం ఉందా? ఎంత శ్రమ పడ్డారో తెలుసా? వీళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ఎంత బాధపడ్డారో తెలుసా? మరి మనం పడే శ్రమ జాగ్రత్తగా వింటే ఈ రోజున మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యాన్ని, ప్రియులరా, మనం పడే శ్రమ ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా ఏదో ఒకటి సంపాదిస్తే ఎలాగోలా బతికేస్తాం. ఏ విధము చేతనైనా ఎన్నాళ్ళు కష్టపడినందుకు లోకంలో ఇది దొరికింది సంతోషం. దానికి ముందు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? బాగా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే తన్నులు తిని కూడా ఏ విధము చేతనైనా ఆ నామము కొరకు నిందలు భరించటానికి, అవమానాన్ని భరించటానికి పాత్రులమని ఎంచబడ్డాం. చాలా అబ్బాయి, ఎన్ని తన్నులు తింటే ఏముంది, ఎన్ని దెబ్బలు తగిలితే ఏముంది, ఎంతమంది కొడితే ఏముంది, క్రీస్తు మనుషులమని మనల్ని గుర్తించారు. ఇది చాలు మన జీవితానికి అనుకున్నారట. మనమైతే దెబ్బలు ఏడదగిలిని చూసుకో, నీకేడదగిలిని నీకే, వాళ్ళంట పిలిచి కొరడాలతో కొట్టి భయంకరంగా కొట్టారంట. కొడతం కూడా ఊరకే కొట్టడం కాదు, కొరడాలతో కొట్టి బయటికి నెట్టేస్తే ఆ నామము కొరకు అవమానించబడటానికి మనం పాత్రులమని. నిజంగా నువ్వు వారసుడివే, ఎలా కొలగా నేను వారసుడిని, నువ్వు ఆయన కొడుకు అని గ్యారంటీ ఏంది? అదేంటండి అట్టంటారు? నేను వాళ్ళ అబ్బాయిని అంటే కొన్ని ఇవి ఉండాలి కదా. ఏముండాలి? ఆధార్ కార్డులో తండ్రి పేరు ఉండాలి. ఏమండి, సర్టిఫికెట్లు ప్రతి దానిలో కూడా ఏముండాలి? పలానోళ్ళ అబ్బాయినని ఉండాలి, ఇంటి పేరు ఉండాలి. అవునా కాదా? దానికి తగ్గట్టుగా వాళ్ళ అమ్మయో వాళ్ళ నాన్న పోలికలు ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి, దానికి తగ్గినట్టుగా గుణం ఉండాలి. ఇవన్నీ ఉంటే రైస్ నువ్వు పలానోళ్ళ అబ్బాయివే నమ్మా. మరి నీకు
క్రీస్తుని బట్టి ఎలాంటి గుణగణాలు, ఎలాంటి పోలికలు, ఎలాంటి ఆధార్ కార్డు నీకుందా? ఉందా? జాగ్రత్త. ఈరోజున క్రైస్తవుల్లో కొంతమంది గురించి మాట్లాడుకుందాం. అందరి గురించి మనం మాట్లాడేంత కాదు, కొంతమంది గురించి. క్రైస్తవులు ఆదివారం అంటే పెళ్ళికి వెళ్తారు, బాగా శ్రమ పడతారు, ఇంతకన్నా ఎక్కువ శ్రమ వెళ్ళదు. ఆదివారం మిచ్చురు ఫంక్షన్లకు వెళ్తారు, ఆదివారం ప్రోగ్రాలు పెట్టుకుంటారు, ఆదివారం ప్రయాణాన్ని పెట్టుకుంటారు, ఆదివారం మందిరాలకు కొడతారు, ఆదివారం ఇష్టానుసారం. ఆదివారం అంటే వీళ్ళు పడిన శ్రమ కన్నా ఎక్కువ వీళ్ళది. అదేమంటే ఎవరిని అడుగుతారో తెలిసే మాట, దేవుడా నీకు తెలీదా, నీకు తెలీదా? ఆదివారాన్ని ఎంత సునాయాసంగా, పని లేనట్లుగా, ఎంత సునాయాసంగా పాడు చేస్తున్నారు. అసలు ఈ ఆదివారం అంటే ఏంది? పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన. ఏమండి? పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన పండుగ. అసలు ఆదివారం గురించి ఏమన్నా తెలుస్తుందా క్రైస్తవులకి? చాలామంది చేసే పని ఆదివారమే. సెకండ్ సాటర్డే సండే కలిసి వచ్చేటట్టు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, సెకండ్ సాటర్డే సండేలు కలిసి వచ్చేటట్టు ప్రోగ్రాలు, సెకండ్ సాటర్డే సండేలు కలిసి వచ్చేటట్టు ఇష్టానుసారం. అసలు ఆదివారం అంటే ఏమని ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళు ఏమంటారో తెలుసా, మళ్ళీ ఈ అపోస్తులు దెబ్బలు తిన్న వాళ్ళ కన్నా కూడా మేమే ఎక్కువ శ్రమ పడుతున్నాం అని అంటారు. ఈ మాటని ఒక ఐందవుల్లోకి తీసుకెళ్ళి చూద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఐందవుల్లోకి వెళ్దాం. మనం అంటామే వాళ్ళు విగ్రహారాధికులండి, వాళ్ళు మాట్లాడని దానికి పూజిస్తారండి, కథలని దానికి పూజిస్తారండి, వినని దానికి పూజిస్తారండి అంటే జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కథలని దానికి వినని దానికి సమాధానానికి పూజ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేసేటప్పుడు తొందరగా పనుందరా అంటే వస్తారా? ఏమండి, ఏం చేయాలా? తొందరగా పనుందరా అంటే వస్తారా? ఇప్పుడు ఎవరు అన్నొచ్చి మందిరంలోంచి నిన్ను పిలిస్తే వెళ్తా వెళ్ళవా? బుద్ధుందో, సిగ్గుండొద్దు క్రైస్తవులకి. సిగ్గు లజ్జలేని క్రైస్తవులు, సిగ్గులేని వారు. నిజమే, దేవుడు అంత హేళన. ఆయనకి తెలియదా? ఎందుకు తెలియదు ఆయనకి? నీ లేఖి గురించి తెలుసు ఆయనకి. ఎల్లు ఒక అన్నిటి దగ్గరికి వెళ్ళి కూర్చో. పీటల మీద కూర్చుంటే పనుందరా, మీ నాన్న చచ్చిపోయాడు అన్నా కూడా లెక్కడాడు. ఎందుకని? ఆడికొండ భక్తిలో నీకు 1% ఉంటే బుద్ధన్న వచ్చింది. క్రైస్తవులారా జాగ్రత్త. ఆదివారాన్ని నాశనం చేసి, పాడు చేసి, దేవుని మందిరానికి రాకుండా, దేవుని లెక్క చేయకుండా, దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి, దేవుణ్ణి ఏడిపిస్తూ, దేవుణ్ణి పొడుస్తూ, దేవుణ్ణి అవమానిస్తూ, దేవుణ్ణి నీచమైన వాడిగా చూస్తూ ఉన్న నీకు సిగ్గుంటే వెళ్ళి వాడిని చూసి నేర్చుకో. ఒక మాట అనాలనిపించింది కానీ అనలేకపోతున్నాను. ఒక మాట అనాలనిపిస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంకనాగితే బాగుండు. మనం ఏం క్రైస్తవులమండి మనం? ఏం చేస్తున్నామండి మనం? లైవ్లో వింటున్నవారా, శబ్దాంతర ద్వారా వింటున్నవారులారా, ప్రతి వారికి కూడా ఈ మాట, పో వెళ్ళి చూడు. విగ్రహం అంటున్నావు, కథలు అంటున్నావు, మాట్లాడదంటున్నావు, వినదంటున్నావు, సమాధానం ఇదంటున్నావు. ఏమి చేయలేని విగ్రహానికి పూజించేవాడు అక్కడ కూర్చొని కదలటల్లా, ప్రదర్శన చేయకుండా లెగవటల్లా, పూజ అవ్వకుండా లెగవట్లా. మరి నువ్వెందుకు? ఆదివారం వస్తే నాశనకరమైన గుంటెత్తుకున్నా పోయి, ఆదివారం వస్తే నీ ఇష్టానుసారం అయిపోతుంది. మందిరంలో కూర్చుంటే ఇప్పుడు అన్న పిలవంగానే తొందరగా ఇప్పుడే వస్తా అంటున్నావు. ఎంత అవమానమో తెలుసా దేవుడికి అది? బాయ్, నేను రాను, ప్రార్థన అయిపోయిందాక నేను రాను. 10 లక్షలు వస్తాయి, వస్తే రాని. ఏదో జరిగింది, జరిగితే జరగని. నేను ఏడున్నాను? ఎవరి సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నానో తెలుసా? నువ్వు అంటానికి నీకు ఆ బుద్ధి ఉంటేనేగా. ఒకరోజు నాకు ఆపరేషన్ చేశారు. అమ్మా మీరు జాగ్రత్తగా వినండి. గుండె ఆపరేషన్ చేశారు కదా, బైపాస్ సర్జరీ చేశారు. మా పెద్ద బాబు కాకినాడ వెళ్ళిపోయాడు ఒక వారానికేమో. మా చిన్నబాబు కూడా కాలేజీకి వెళ్ళాడు. నా భార్య నాతో ఉంది. ఆమెకి ఉద్యోగంలో నుంచి బాగా ప్రెజర్ వస్తుంది. ఇప్పటికే నువ్వు వారం రోజులు 10 రోజులు సెలవు పెట్టావమ్మా, ఇలా చేస్తే కుదరదు, ఈరోజు నువ్వు రావాల్సిందంటే
ఎక్కడున్నాం అప్పుడు మేము? తాడాపల్లిలో ఉన్నాం, అపార్ట్మెంట్లో ఉన్నాం. ఆపరేషన్ చేసి వారమో 10 రోజులు మేబీ, నాకు తెలియదు. నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళటానికి శోక సముద్రంలో మునిగిపోయింది, బాగా ఏడుస్తుంది. నేను ఒక మాట అన్నాను, చిన్ని నువ్వేడ్చి నన్ను ఏడిపించొద్దు, నువ్వు వెళ్ళు. నాతో ఎవరున్నారో తెలుసా? నేను ఒంటరిని ఎందుకు అవుతాను? ఏం పర్వాలేదు వెళ్ళు, నేను కొంచెం నడవగలుగుతున్నాను, ఇబ్బంది ఏం లేదు వెళ్ళు అంటే చాలా బాధపడుతూ భయంకరంగా ఏడుస్తూ, అంత దుఃఖంలో కూడా నేను అన్న మాట ఏంటంటే, నేను ఎక్కడున్నానో నాతో ఎవరున్నారో తెలుసుకొని నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నాతో ఉంటాడని నేను సెలవిచ్చాను. జాగ్రత్త ప్రియులారా, ఆ స్థితిలో ఉన్న నేను కోరాల్సింది ఏంటి? అవసరమైతే ఉద్యోగం మానేయి, లేకపోతే ఏదన్నా చేయి అనాల్సిన మాటకి నేనన్న మాట, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు, నాతో దేవుడు ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి? గుండెను కోసి ఆపరేషన్ చేశారు. ఈ మాట గమనించాలి ప్రియులారా. దేవుడంటే అంత చులకనా? దేవుడంటే అంత చొలువా? మీకు అంత అవమానించే పరిస్థితి అయింది. ఇంకా ఎంతకాలం సిలువేస్తామండి? వాళ్ళు తన్నులు తిని అమ్మయ్యా ఎల్లకొలా ఆయనలో వాటాదారులమయ్యాం, ఎల్లకొలా ఆయన వారసులమయ్యాం, ఎల్లకొలా ఆయన శిష్యులమయ్యాం, ఎల్లకొలా ఆయన మెచ్చిన వారమయ్యాం, ఆయన తమ్ముళ్ళమయ్యామని సంతోషిస్తుంటే ఆదివారాన్ని అవమానిస్తూ ఎంత దూరంగా ఉంటున్నావో తెలుసా క్రైస్తవుడా? జాగ్రత్త. ఆదివారాన్ని దూరం చేసుకున్న నువ్వు ఆయన నీకు వాత వేయక ముందే మార్చుకుంటే మంచిది. వాత వేస్తే నీకన్నా శాపగ్రస్తురాలు ఉండరంతే. ఈ ఆదివారాన్ని మనం ఎలా చేస్తున్నాం? ఒక అన్యుడి దగ్గరికి వెళ్తే ఒక అన్యుడు అసలు కనీసం అడుగు కదలడు, తల తిప్పడు. అలాంటి వారు ఉన్నారు. క్రైస్తవులే మా నిజదేవుడు, మా ప్రభువే ప్రాణం పెట్టినవాడు, ఆయన వినువాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన జవాబిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. కానీ ఆయన మాట మేము వినం. అన్ని చేసేవాడి మాట వినరు, ఏమి చెయ్యనుడి మాట ఏమో వింటారట. జాగ్రత్త. ఈరోజు నేను నీ బతుకును మార్చుకుంటే మంచిదేమో. క్రైస్తవులారా, శబ్దాంతరాల ద్వారా లైవ్లో వింటున్నవారా, జాగ్రత్త. నీ బ్రతుకు మార్చుకో. గుణం లేనిది గుండు చేయించుకుంటే ఆడ నుంచి వచ్చిందండి. గుణదలు వెళ్ళి గుండు చేయించుకొని, వెల్లంగిని వెళ్ళి గుండు చేయించుకొని, నాగార్జున సాగర్ వెళ్ళి గుండు చేయించుకొని, గుణం లేకపోతే నీకు ఎన్ని గుండులు చేయించుకుంటే ఉపయోగం ఏముంది? నీ గుణం సరిగ్గా ఉండాలి కదా, నీ బుద్ధి సరిగ్గా ఉండాలి కదా, నీ మనసు సరిగ్గా ఉండాలి కదా. ఇవన్నీ ఏమి లేకుండా గుణతలకి వెళ్ళామండి, క్యాండిల్స్ వెలిగించాం, కొబ్బరికాయలు కొట్టాం, అగరవతి బైబిల్ ఏడా చెప్పాలి అసలు అన్నీ ఇవన్నీ చేయమని. దరిద్రాన్ని నువ్వు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఏడకెళ్ళి గుణదలు వెళ్ళి పెట్టుకుంటున్నావు, నాగార్జున సాగర్ వెళ్ళి పెట్టుకుంటున్నావు, వెల్లంగిని వెళ్ళి పెట్టుకుంటున్నావు. దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నావు, వస్తున్నావు. నువ్వు వదిలిపెట్టుకునేది ఏమీ లేదు. దేవుని మాటకి వ్యతిరేకంగా ఏమి చేసినా దరిద్రమే, దేవుని మాటకి వ్యతిరేకంగా ఏం చేసినా శాపమే. అది ఎవడైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. జాగ్రత్తగా వింటే, నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేశానని అనుకుంటే అది ఘనకార్యం కాదు. ఘనకార్యం ఏంటంటే ఆయన నామము కొరకు అవమానించబడడం. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే క్రైస్తవులందరూ ఏమనుకుంటారంటే, యేసుని నమ్మితే పదవులు వస్తాయి, యేసుని నమ్మితే ఉద్యోగాలు వస్తాయి, యేసుని నమ్మితే ఆస్తిపాస్తులు వస్తాయి, యేసుని నమ్మితే అంత హాయిగా ఉండుతి, యేసుని నమ్మితే ఇవి వస్తాయి. కానీ యేసుని నమ్మిన వాడంట మొదట శ్రమ అనుభవించాలంట. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. ఏం కావాలంటే క్రైస్తవుడికి కావాల్సింది శ్రమే. ఇదేందండి అంటే, యేసుక్రీస్తు మిమ్మల్ని ఈ లోకంలో ఉన్నదానికి ఆస్తికర్తలను చేయటానికి కాదు, కానీ ఆయనంట పాప విముక్తి కలిగించి పరమందు దాచబడిన ధననిధిలో వాటాదారులు చేయాలని చూస్తున్నాడట. మనకి ఎక్కడ ధనం కావాలి? ఏమండి? జాగ్రత్తగా వింటే, ఈ 4 రోజులు నువ్వు బాగుంటే ఆ తర్వాత అంట పరమందు ధననిధిలో, బంగార వీధులలో, ఆయన సన్నిధిలో నువ్వు చూడలేని యుగాలకి ఉండే ఆ స్థలంలో ఉంటావంట. ఇక్కడ 4 రోజులేనంట, అక్కడ
యుగయుగాలు. అందుకు ఆయన్ని నిర్మించాడంట. జాగ్రత్తగా పడితే ఇప్పుడు వీళ్ళు యేసు నామము కొరకు ప్రయాస ఎందుకు పడుతున్నారంటే, ఈ లోకములో ఉన్న అధికారం కన్నా, ఈ లోకములో ఉన్న డబ్బు కన్నా, ఈ లోకములో ఉన్న ఎండి బంగారాల కన్నా, ఈ లోకములో ఉన్న సిరి సంపదల కన్నా, ఈ లోకములు అన్నిటికన్నా మాకు కావాల్సింది ఏంటంట, యేసు నామములో అవమానించబడటం. అది గనక పడ్డామనుకో, మరలా గురువు గారితో ఇక్కడెలా ఉన్నామో మరలా అక్కడ కూడా అలాగే ఉంటాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచాల. ఆయనతో ఉండాలని ఆశపడ్డారంట, కానీ ఈ లోకంలో సంపాదించుకోవాలని ఆశపడలేదంటండి బాబు. ఒక్కరోజన్నా శ్రమ పడ్డావా? ఒక్కరోజన్నా శ్రమ పడ్డావా అక్క? ఒక్కరోజన్నా శ్రమ పడ్డావా మా? ఒక్కరోజన్నా శ్రమ పడ్డారా మీరు? పడ్డారా? ఒక్కరోజు. దేని కొరకు? జాగ్రత్తగా వినాలి. చేతి నిండా పని ఉంది, చిన్న శ్రమ చెప్తా. చేతి నిండా పని ఉంది, చుట్టాలు కూడా వచ్చారు, ఇల్లంతా గందరగోళంగా ఉంది. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే, క్రైస్తరాలు అయితే నువ్వు చెప్పే మాట ఏంటంటే, ఆదివారం చుట్టాలు వచ్చారు, ఏం పర్లేదు, వండుకొని తినగలిగితే తినండి, లేకపోతే నా ఇంటి ప్రార్థనకు రండి. వచ్చిన తర్వాత వండుకొని తిందాం అని శ్రమపడిన క్రైస్తవులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చూసారా? ఒక ఆదివారం ఒక చుట్టం నీ ఇంటికి వస్తే ప్రార్థనకి వెళ్ళటానికి శ్రమ పడలేకపోతున్నాం. ఒక ఆదివారం చేతి పని కొంచెం ఎక్కువైతే ప్రార్థనకి వెళ్ళటానికి ఇష్టం. అందుకే దరిద్రంలో ఉన్నావు, అందుకే ఇంకా ఈ స్థితిలో ఉన్నావు. మళ్ళీ ఇంకొక వ్యక్తి గురించి చెప్పగలను నేను. కులానికి నాయుడు. ఇలా చెప్పపోతే మీకు అర్థం కాదని చెప్తున్నాను. కులానికి నాయుడు. హైదరాబాదులో టిఫిన్ సెంటర్, రోజుకి 50,000 సంపాదన. ఆదివారం 1,00,000 వస్తాయంట. ఆదివారం 1,00,000 పక్కన పెట్టి షాపు కట్టేసి ప్రార్థనకు పోతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? 1,00,000 వచ్చినా సరే, నానా నువ్వు ప్రార్థనకు వస్తేరా, లేత లేదు, నువ్వు ప్రార్థనకు రాకపోయినా పర్వాలేదు నాన్న, నేను మాత్రం కొట్టు పెట్టను అంటే వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతా అంటున్నాడు. అబ్బాయి భలే పనినే, నువ్వు ప్రార్థనకు పో, ప్రార్థన ఆపుకో మాకు నువ్వు అని ఆయన కొట్టు కట్టేయమంటున్నాడు. ఎంత వస్తాయి మరి? ఆదివారం పని కొరకు పరిగెత్తే నువ్వు దరిద్రుడివా కాదా? ఆదివారం ఉద్యోగం కొరకు పరిగెత్తే నువ్వు దరిద్రుడివా కాదా? ఆదివారం వ్యాపారం కొరకు పరిగెత్తే నువ్వు దరిద్రుడివా కాదా? నువ్వు ఎంత చప్పయి సిల్లు సంచిలో పోసినట్టే, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిద్దంట. తలపైకి ఎత్తండి. ఏంటంట? ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంటాను. కారణం ఏంటంటే నువ్వు దేవునికి ప్రధానం ఇవ్వలేకపోతున్నావు, ప్రధానమైన స్థానమే లేకపోతున్నావు. ఆయన్ని తీసుకెళ్ళి ఆడ దెబ్బలో కొడుతున్నావు నువ్వే ప్రతిరోజు. అందుకే అనుభవిస్తున్నావు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ పని చేసినా కలిసి రాదు, ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు, ఏ ఉద్యోగం చేసినా కలిసి రావట్లేదా? రాదు. ఎన్ని చేశాను నేను? చాలా చేశా. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అవునా కాదు? రోజుకు 15,000 సంపాదించిన సందర్భం ఉంది, రోజుకి 10,000 సంపాదించిన సందర్భం ఉంది. ఏం లాభం లేదు. ఒకటే ఆలోచన, నా పని ఇది కాదు అని వదిలేశా. ఈరోజు దేవుడు నన్ను ఎక్కడి నుంచాడు అంటే, ఆస్తుల్లో ఆకాశానికి అంత అవసరంలా, ఆత్మీయతలో నన్ను ఏదో పెద్ద స్థాయిలో ఉంచాడు. ఇంకేం కావాలండి బాబు? చాలదా? వాక్యాన్ని ఇలా చూపించి మాట్లాడాను నిన్న. నువ్వు మంచిదాని కాదు, నువ్వు మంచోడు కాదు, ఇలా అన్నీ ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? 2వ రోజు కూడా వాక్యం అయ్యగారి చేతే చెప్పించండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మీలో నాకేమీ నచ్చలేదు, మిమ్మల్ని అనలేకపోతున్నా మాట అంటే రారేమన్న భయం వేస్తుంది. పొరుగురుల దగ్గరికి వెళ్తే మాత్రం చెబుతుంది, ఇది లైవే. లూథరన్ సంఘం వాళ్ళు పిలిస్తే వాళ్ళు అన్న, నేను మీ దగ్గర ఏమీ లాభం లేదు అన్నా. ఒక్క ఆత్మీయమైన బిడ్డలను సంపాదించుకున్న తిమోతి గురించి చెప్పాను. ఏమని? నా నిజమైన కుమారుడు అయిన ఆత్మీయ కుమారుడమైన తిమోతి. ఎందుకంటే నేను వెళ్ళే వరకు పాస్టర్ గారు అది ఊడుతుంది. అంతమంది ఉన్నారు ఏం చేసుకోవటానికి?
సంఘం అంటే లెక్కలేదు, సంఘ కాపరి అంటే లెక్కలేదు, సంఘంలో పని అంటే లెక్కలేదు, సంఘానికి ఏది అవసరం తెలియదు. చీ, మీరేం మనుషులు. పాశ్యం గారు ఉడుతుంది నేను వచ్చేవరకే, నేను ఉడుద్దాం అనుకున్నా అని చెప్పి అన్న ఏళ్లలో ఒక్క కుమార్తెను కూడా సంపాదించుకోలేదా నువ్వు? ఒక్క కుమారుని కూడా సంపాదించుకోలేదంటే ఎవరు కూడా చేయత్తలేదు. మరి ఈ సంఘంలో ఉండారా అలాంటి వారు? ఏమండి, ఈ సంఘంలో ఉండారా? ఆ సంఘాలకైనా బోధించేది మనం, ఈ సంఘాలకి బోధించట్లేదా వాక్యాన్ని? మరి ఈ సంఘంలో ఆత్మీయ బిడ్డలేరి, ఆత్మీయ బిడ్డలు ఉంటే సంఘానికి ఏం కావాలో, సమాజానికి ఏం కావాలో, మందిరానికి ఏం కావాలో, సేవకుడికి ఏం ఆలోచిస్తారుగా. వస్తే పలకరీయటం తప్ప రాకపోతే ఎందుకు రాలేదని అడిగే వాళ్ళు లేరేడా. దేవుని స్తోత్రం. ఎంత ఆప్యాయతో మీ అందరికి వందనాలు. పాస్టర్ గారు రాలేదంటే ఎందుకు రాలేదు, కనీసం ఫోన్ చేద్దాం లేదు. అలాంటి బిడ్డలను సంపాదించుకున్నా నేను కూడా. సిగ్గుండాలి క్రైస్తవులకి. నేను మళ్ళీ చెబుతున్నా, మన సంఘం అని లేదు, ఏ సంఘం అని లేదు. వాక్యమే. ఇక్కడ క్రీస్తు నామము కొరకు అవమానించబడడానికి అర్హులం. నీకు అర్హత ఉందండి? నీకు అర్హత ఉందా? ఉందా అర్హత? ఆ నామాన్ని బట్టి అవమానించడానికి అర్హత ఉందా? కష్టం వస్తే ఆయన అవమానిస్తాం. వీళ్ళు తన్నులు తిని దెబ్బలు చూసుకోవట్లే, ఏడ తగిలింది ఇట తగిలిందని చూసుకోవట్లే వాళ్ళు. అరే అమ్మయ్యా, ఆ నామం కొరకు మళ్ళీ చదువుతావు అమ్మా. అది అమ్మా నిద్రలకు చెప్పు, చదువు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు బా ఎందుకు సంతోషించారంట వాళ్ళు? ఆస్తిలో నాన్న చచ్చిపోయాడు, 5 ఎకరాల్లో 3 ఎకరాలు నాకు, 2 ఎకరాలు కెట్టకొట్ట కష్టపడితే వచ్చింది, అందుకు కదా వాళ్ళు సంతోషపడింది. నాకు దేవునితో అంటే తండ్రి అయిన దేవునితో సరైన సంబంధం కలిగినందుకు, కుమారుడైన క్రీస్తుతో ఏంది అనుబంధం కలిగిన, అంటే ఆయన ద్వారా జీవితానికి ఒక మార్గం దొరికిందంట. ఆ మార్గంలో ఉండవాళ్ళంట ఓర్పు నేర్పుతో ఉంటారంట. ఇంకొక మాటే చెప్పి ముగిచ్చేస్తా, ఎందుకంటే ఇదే ఎక్కువ. మామూలుగా అయితే 5-6 మాటలు చెప్పాలి, ఇదే ఎక్కువ మీకు. వాస్తవంగా మనుషులైతే, మనసుంటే, రేపు వచ్చే వారం నుంచి ఈ వారం ఏం చెప్పి, పోయిన వారం ఏం చెప్పినా ఈ వారం అడిగితే ఎత్తుక్కుంటున్నారు. ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఏమి నేర్చుకుంటున్నారు? జాగ్రత్త. ఇది సంఘానికి అవమానము, శాఖోడుకు అవమానం, తర్వాత దేవునికి కూడా అవమానమే. ఏమి నేర్చుకుంటున్నారు వారం మీరు వచ్చి? నేను పోయిన వారం చెప్పాను, ఏమి నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ధారాళంగా గడగడగడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎత్తుక్కుంటున్నారు? చదువుకోవట్లే అంటే మీరు ఇంటికి వెళ్తే బైబిల్ చదవరు, ఇంటికి వెళ్తే సరిగ్గా ప్రార్థన ఉండదు, ఇంటికి వెళ్తే అసలు ఈ బైబిల్ ఏడ ఉంటుందో కూడా మీకే తెలీదు. పేరుకి మన దగ్గర బైబిల్ ఉన్నా మనకు ఉపయోగం లేదు. జాగ్రత్తగా వింటే ఇంకొక మాట చెప్తాను, చూద్దాం. ఇక్కడ రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ? బైబిల్లోనా మనసులోనా? బైబిల్లో చేసుకోండి, మనసులో చేసుకోండి. నాయందు మీకు సమాధానం కలుగునట్లు, ఈ మాటలు ముందే చెప్తున్నాడంటే ఈ మాటలు మీతో. చెప్పండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ నాయందు మీకు సమాధానము కలుగునట్లు. సమాధానం లేకపోతే తన్నులు ఎందుకు తినేవాళ్ళు? ఏమండి, వాళ్ళల్లో ఎవరున్నాడంట? దుడుచువాడు అనబడిన పేతురు ఉన్నాడంట, తొందరపాటు అనగలిగిన పేతురు ఉన్నాడట, ఎగబడగలిగిన వాడు అనేవాడు పేతురు ఉన్నాడట. అర్థమైందా? కత్తి తీసుకొని చెవు నరికిన వాడు పేతురు ఉన్నాడట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉండే పేతురులు కూడా. అర్థమవుతుందా? అలాంటి వాడు ఏడుంచున్నాడట? సమాజ మందిరములో నిలబడి అనేక మంది అపోస్తలులతో కలిసి తన్నులు తిని
దెబ్బలు తిని బయటికి వచ్చి తంతే తన్నారు కానీ, అలా ఆనందం చూడండి. అక్కడ తంతే తన్నారు కానీ, కొడితే కొట్టారు కానీ, తిడితే తిట్టారు కానీ, అవమానిస్తే అవమానించారు కానీ, ఇదిగో ఈ గాని అనే కాడేముందంటే చాలా ఆనందం ఉందట. కానీ ఎవరితో కలిపారంట? యేసుతో కలిపారంట. హల్లెలూయా. మరి నువ్వైతే ఏం చేసేవాడివి? వీడు చేతులకి జట్టలు లెగవా, వీళ్ళేడు ఇరిగిపోను, వీళ్ళు కాళ్ళు పడిపోను, వీరు నోరు పక్షవాతం రాను. ఏమండి, ఇయేగా మనం తిట్టేది? క్రైస్తవులే వీళ్ళు. ఏమండి, క్రైస్తవులే. క్రీస్తుని బట్టి సమాధానం రావాలట. వచ్చిద్దని చెబుతున్నాడు ఆయన. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అక్కడ ఆగుదాం. ఏమొచ్చింది అన్నాడు? ఆస్తులు వస్తాయి అన్నాడా? కారులు వస్తాయి అన్నాడా? సుఖం వచ్చింది అన్నాడా? సంతోషం వచ్చింది అన్నాడా? శ్రమలో సుఖం ఉంది, శ్రమలో ఆనందం ఉంది, శ్రమలో సుఖం ఉంది, శ్రమలో సంతోషం ఉంది. శ్రమలో ఏముంది అని అంటే సమాధానం ఉంది. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఏ విషయంలో శ్రమ పడ్డావు ఒక్కసారి ఆలోచించేయి. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ఇంటికి చుట్టాలు వస్తే శ్రమ పడుతున్నావా? చేప తెస్తే చేప పక్కన పడేసి పోతే పోయింది 200 చేప. ఈ రోజున నేను ఒక్క దినం ఆయనతో గడిపితే, ఒక్క దినం ఆయన మందిరంలో గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. ఆయన దృష్టికి 1000 దినాలు ఒకే దినం లాగుండుదంట. ఒకే దినం 1000. ఎందుకు పోల్చాడు ఈ మాటని? ఒక్క దినం నువ్వు ఈడ గడిపితే 1000 దినాలు నువ్వు వెనకేసుకున్నట్టే. దానికైనా శ్రేష్టమైనది ఏముందంటే క్రీస్తు నామము నీకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఏం పోగొట్టుకుంటున్నావు నువ్వు? ఏం పోగొట్టుకుంటున్నావండి? అది ఇదివరకు ఏదో కట్టారు. ఏం కట్టారక్క? ఇదివరకు పాస్టర్లు ఎవడో కట్టించుకొని 10,000 ఇస్తే 5,000 ఇస్తే 10,000, 10,000 ఇస్తే 20,000 ఇచ్చారంటే ఏదో ఏ సభలో రాజులకు రాజు యేసు దగ్గర లేని ధనం ఉందా? మరి ఎందుకు ఆయన మీకు శ్రమ అన్నాడు? నువ్వు ఓర్చుకుని చూడు, అప్పుడు తెలిసిద్ది నీకు. ఏమండి, ఓర్చుకుని చూస్తే అప్పుడు తెలిసిద్ది నీకు ఏముందో. బల్లలో చేయి వేయటం ఏముందండి బాబు? 2 వారాలకు ఒకసారో 4 వారాలకు ఒకసారి వస్తే బల్ల చేయకూడదా? ఏచ్గా బల్లలో చేయి వేయటం పెద్ద బ్రహ్మాండం కాదు. కానీ శ్రమ పడుతూ బల్లలో చేయి వేయి. ఆమె ఏం చేస్తూ? శ్రమ పడుతూ. దేనిని బట్టి? క్రీస్తుని బట్టి శ్రమపడు, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ శ్రమపడు, క్రీస్తు నామాన్ని హెచ్చిస్తూ శ్రమపడు, క్రీస్తు కొరకు శ్రమపడు. ఎవరైనా నిన్నెక్కడైనా హేళన చేస్తే శ్రమపడు, అప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. బల్లలో చేయటం అంటే బడాయి అయిపోయింది ఇప్పుడు క్రైస్తవులకి. బల్ల కూడా ఎట్టేస్తున్నారు తెలుసా చాలామంది. అక్క వినండి, ఇదన్నీ నేను లైవ్లో చెప్తున్నాను. ఒక్కొక్క చోట థమ్సప్ తీసుకొస్తున్నారు. థమ్సప్ తీసుకొచ్చి నాన్ రొట్టి ఇరిచి పెడుతున్నారు. నేను చూసాను ఆ కళ్ళారా, నేను అబద్ధం చేస్తున్నారు. బల్లలో చేయవేయటం అంటే అంత ఈజీ అయిపోయింది. బల్లలో చేయవేయటం అంటే చాలా ఈజీ అయిపోయింది. నచ్చినప్పుడు మొత్తం ఈజీ అయిపోయింది. దీనికోసమే కష్టపడుతున్నామని ఈజీ అయిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. తెచ్చుకుంటే వచ్చింది అమ్మా జాగ్రత్త. ఈ 2 రోజులే ఓపిక పట్టు. ప్రసవించే స్త్రీని ఏమంటారు? ప్రసవించిన వాళ్ళే మీరందరూ. ప్రసవించే స్త్రీని ఏమంటారు? అమ్మా కొద్దిసేపు వచ్చుకమ్మా, కొద్దిసేపు వచ్చుకమ్మా. ఆమె క్యాపిలేస్తూ ఉంటుంది, ఆమె అరుస్తూ ఉంటుంది, ఆమె ఎంతో ప్రాణం పోయేంతగా విలవిల్లాడిపోయింది. ఆమె దగ్గర ఒకడు నుంచి అంటారు, మా అమ్మగారు వచ్చుకోవా,
నీ దగ్గర నిలబడిన వాడు అంతకన్నా గొప్పవాడు. ఆమేనని చెప్పొచ్చు. ఏంటంటే ఒకసారి చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏంటంటే అంతకన్నా గొప్పవాడు నీతో ఉండి అంటున్నాడు, నీకు శ్రమ కలుగును, అయినా ఓర్చుకో, అయినా ఓర్చుకో. నేనే ఉన్నా ఇక్కడ, నేనే ఉన్నా నీతో. అందుకే గమలీయేలు అంటాడు, అబ్బాయి వాళ్ళతో పెట్టుకోమాకండి. వాళ్ళు మనుషులైతే మీరు జయిస్తారేమో, కానీ ఒకవేళ మనుషుల ద్వారా కాక దేవుని ద్వారా అయితే దేవుడిని మీరు ఎవడు కూడా జయించలేడు రా అని చెబుతున్నాడు. అందుకే క్రీస్తు అంటున్నాడు, నేను లోకమును జయించాను. నువ్వు ఓర్చుకుంటే నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. ఆమేన్. ఓర్చుకుంటే నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. నీ ఇష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవటం కాదు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవటం కాదు. జాగ్రత్త. నన్ను ఒక్కొక్కళ్ళు అడుగుతారు, ఎంత దూరం పట్టేసుకుని రాకపోతే ఏంటండి పాస్టర్ గారు అంటే, నేను సంతోషంగా చెప్పే మాట ఏంటంటే, నన్ను ప్రార్థించమని అడిగితే ఎంత దూరమైనా వెళ్తా. వాక్యం చెప్పండి, అక్కడ ఇద్దరే ఉంటారంటే ఎంత దూరమైనా వెళ్తా. చాలా మంది అన్నారు నన్ను ఇప్పటికీ, నేను 2 మాటలు చెప్పట్లేదు, ఇప్పటికీ. మొన్న ఇద్దరు ఉన్నారు, నన్ను పిలవడం పెద్ద సభ అన్నట్టుగా పిలిచారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా సభలో చెప్పినట్టు చెప్పే వాక్యం. హల్లెలూయా. నాతో ముగ్గురు, ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఎక్కడ స్మరిస్తే మా మధ్యలో ఆయన ఉన్నాడు, మా మధ్యలో ఆయన ఉన్నాడు. బాగా వచ్చింది వాక్యం. వాళ్ళు అన్నారు, అయ్యా దేవుడి కృప అయ్యా, ఇట్లా చెబుతావు ఆయన ఓర్చుకమ్మా అని. ప్రసవించే స్త్రీని నువ్వు ఓదార్చినట్లు అంత ఈజీ కాదని, ఇంకా అంతకన్నా ఇదిగా ఆయన అంటాడు, ఈ విషయంలో నువ్వు ఓర్చుకో, నన్ను బట్టి నేను నీతోనే ఉంటా. నీ విషయంలో శ్రమపడు, నీ విషయంలో నేను నీతోనే ఉంటా. నువ్వు గెలిస్తే నాకులాగే నాతో ఉంటావు అంటున్నాడు. మరి జయిస్తావు ఓడిపోతావు నీ ఇష్టం. ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి తిని. అర్థమైందా? దేనిని బట్టి జయించాడైనా? సుఖాన్ని బట్టా, సంతోషాన్ని బట్టా, ఆనందాన్ని బట్టా, ఆస్తులను బట్టా, అయిన వారిని బట్టా, లేకపోతే అన్నదండలను బట్టా, దేన్ని బట్టి అంటే కాదు, మనిషి కుమారుడిగా లోకాన్ని జయించాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, ఓర్చుకోండి, శ్రమ వచ్చిన ఓర్చుకోండి, నేను లోకాన్ని జయించా అంటే దానికి అర్థం ఏంటంటే మీరు జయించాలి. పలానా ఆయన కొడుకు అంట నువ్వు, ఆయనలాగా లేవు అని అంటే ఎలా ఉంటుంది నీకు? ఆయన బుద్ధి లేదేంటా నీకు? వచ్చి ఏం పిల్లడు అలాంటి కొడుకు నువ్వెట్టు పుట్టావు అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? మరి క్రైస్తవుడు అయిన నీవు క్రీస్తు పోలికలు, క్రీస్తు గుణాతిశయాల్లో లేకపోతే నిన్ను కూడా అలాగంటే నీ బతుకేందో ఆలోచించు. నేను ఇంకా చెప్పాలనుకున్నా ఇదే ఎక్కువ. జాగ్రత్త. తీర్చుకోగలిగితే, మలుచుకోగలిగితే, ఓర్చుకోగలిగితే, నేర్చుకోగలిగితే ఇంతకన్నా వాక్యం అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, మనకి దేవుని వాక్యం అర్థమైతే చాలు, మన జీవితాలు మారిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని తెలుసుకోండి. దేనిని బట్టి అంటే పుట్టించిన తర్వాత అంటున్నాను కదా, ఆ నామాన్ని బట్టి మనం పోతలోని అంచనయ్యా వీళ్ళందరూ తెలుసు ఏమనేది, మనం క్రీస్తు శిష్యులు అని. హల్లెలూయా. ఎవరికి తెలుసట? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది భక్తుడిగారంట. వీళ్ళందరినీ ఇక్కడ మధ్యలో పెట్టారంట. మధ్యలో పెట్టి కొట్టించేటప్పుడు అందరు జనాలకు చూస్తున్నారా వెంట. ఎందుకంటే అంటే ఎవరెవరు ఉన్నాడు, ఎవరెవరు లేరని చూస్తూ ఆనందపడుతూ, ఈడు కూడా చూశాడుగా, ఆడు కూడా చూశాడుగా, రైట్, ఇప్పుడు మనం దర్శకు బయటకు వెళ్తే అది అందరూ చూశారన్నా, పేదరు అన్న 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 అని అనుకుంటారు. అన్న అందరూ చూశారన్నా, అన్న నేను కూడా ఉన్నానన్నా నీతో, మేము కూడా ఉన్నామన్నా నీతో. అక్కడ ఒకటి పేరు ఒకటే రాయబడింది, కానీ అపోస్తులు రాయబడింది. అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అందరూ కూడా క్రీస్తు శ్రమలో పాలి భాగస్థులయ్యారట. అంటే ఆయనతో పాటు శ్రమ పడ్డారు, పాలి భాగస్థులు. ఆయనతో పాటు పరలోకంలో ఉంటారు. మరి నువ్వు వేడ ఉంటావు? ఆలోచించుకొని ఈ మాటలు ధ్యానం చేయి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్ర. ఈరోజు ప్రభువా, నాతో మాతో రూఢిగా మాట్లాడినందుకు వందనాలు, ఖచ్చితంగా మాట్లాడినందుకు స్తోత్ర. నిజమే, మా ముందు మా పితరులైన వారు నాయన నీ కొరకు అవమానించబడ్డారట, దెబ్బలు తిన్నారట, హింసించబడ్డారట, నాయన రంపాలతో పోయిపడ్డారట.
గొడ్డాలతో కొట్టబడ్డారు. నాయన చిరఛేదనం చేయబడి తల్ల కిందలుగా సిలువులు, యక్షాకారంలో సిలువులు అయిపోయి, పైనుంచి కింద పడవేయబడి, రాళ్లతో కొట్టబడి, కాళ్లతో తన్నబడి ఎంతోమంది మాకు మాదిరిగా, మాకు దిక్సూచగా ప్రభావాలు ఉన్నారట. వాళ్ళందరికీ నాయన గురువైన నీవు ఈరోజు మాతో కూడా మీరు మాట్లాడారు. నాయన తన్నులు తిన్నవాళ్ళు తన్నులు తిన్నప్పుడు దెబ్బలకి ఏమి రాసుకుందామని, ఏ టాబ్లెట్ వేసుకుందామని ఆలోచించలేదు. కానీ ఆ నామం కొరకు అవమానించబడటానికి మనం పాత్రలమని సంతోషించారట. ఎంత గొప్పదైనట ప్రభా. మేము ఇప్పుడు లోకంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు కొద్దిగా శ్రమ వచ్చిన, కొంచెం శోధన వచ్చిన, కొంచెం బాధ వచ్చిన, కొంచెం వ్యాధులు వచ్చిన, ఏ దేవుడు ఏందో మాకే ఎందుకు కలుగుతుంది అని నిందలు వేసి సైడ్ అయిపోతున్నారు ప్రభా. వారి ముఖ్యంగా ఆదివారాన్ని చాలామంది క్రైస్తవులు ఎంత వ్యర్థం చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం అని ఏదో ఒకటి చేయాలి, ఎక్కడొక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక చోట విశ్రాంతి తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆదివారం పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన పండుగ, ఇది దేవుని సన్నిధిలో గడిపితే ఒక దినం 1000 దినాల కన్నా శ్రేష్టమైనది అని తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. వారి ముఖ్యంగా వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారితో మీరు మాట్లాడండి, గ్రామస్తులతో మీరు మాట్లాడండి. శబ్దాంతరంగారు వింటున్నారు నాయన. మందిరం చుట్టూ చాలామంది నాయన మందిరాలకు వెళ్ళకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, టీవీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అన్నం తింటూ ఉన్నా, పని చేసుకుంటూ ఉన్నా. నాయన పని రోజు ఉండేది, బొవ్వ రోజు తినేది, నిద్ర రోజు పోయేది, టీవీ రోజు చూసేది, ఆదివారం స్పెషల్ ప్రోగ్రాలను చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో మీరు మాట్లాడి మీ మందిరానికి నడిపించి శ్రేష్టమైన ఈవులను దయచేయమని, నీ బిడ్డలు కూడా ఇక్కడ మోకరించి ప్రార్థించిన ప్రతి బిడ్డలు కూడా దీవించమని, లైవ్లో వింటున్న వారు దీవించి, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారు దీవించమని, యేసు నామములో మామూలు పొందుకొని నా పరమ తండ్రి. ఆమేన్.